చాలా మందికి ఉదయాన్నే ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగందే రోజు గడవదు. కాఫీ అంటే కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన అనుభూతి. ఆ కాఫీ పొడి డబ్బా తీయగానే వచ్చే సువాసన మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన కొత్తలో ఉండే ఆ రుచి సువాసన కొద్ది రోజులకే తగ్గిపోతుంది. కాఫీ పొడి గడ్డ కట్టడం, రంగు మారడం లేదా దాని అసలు రుచిని కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. దీనికి ప్రధాన కారణం మనం కాఫీని నిల్వ చేసే విధానంలో చేసే చిన్న చిన్న పొరపాట్లే. కాఫీని ఎక్కువ కాలం తాజాగా సువాసన భరితంగా ఉంచుకోవడానికి పాటించవలసిన ముఖ్యమైన సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. అందులోని మొదటిది గాలి చొరబడని డబ్బాలే శరణ్యం. కాఫీ ప్యాకెట్ విప్పిన వెంటనే అది గాలిలోని తేమతో సంపర్కంలోకి వస్తుంది. చాలా మంది ప్యాకెట్ విప్పాక దాన్ని రబ్బర్ బ్యాండ్తోనో లేదా క్లిప్తోనో బిగిస్తారు. కానీ ఆ ప్యాకెట్ లోపల మిగిలిపోయే గాలి కాఫీని త్వరగా పాడేయేలా చేస్తుంది. అందుకే కాఫీని ఎల్లప్పుడూ ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే ఉంచాలి. ప్లాస్టిక్ డబ్బాల కంటే మందపాటి గాజు సీసాలు లేదా స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలు వాడడం శ్రేయస్కరం. పొడి వాతావరణం, చీకటి ప్రదేశం, వంటగదిలో కాఫీ డబ్బాను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ పక్కన లేదా సింక్ దగ్గర అస్సలు ఉంచకూడదు. స్టవ్ దగ్గర ఉండే వేడి, సింక్ దగ్గర ఉండే తేమ కాఫీ పొడిని త్వరగా గడ్డకట్టేలా చేస్తాయి. కాఫీని ఎల్లప్పుడూ చల్లని పొడి మరియు చీకటిగా ఉండే ప్రదేశంలో భద్రపరచాలి. సూర్యరశ్మి నేరుగా పడే చోట ఉంచితే కాఫీలోని ఆయిల్స్ దెబ్బతిని రుచి మారిపోతుంది. ఇకపోతే మూడోది, ఫ్రిడ్జ్లో పెట్టడం. చాలా మంది కాఫీ తాజాగా ఉంటుందని ఫ్రిడ్జ్లో పెడుతుంటారు, కానీ ఇది తప్పుడు పద్ధతి. ఫ్రిడ్జ్లో ఉండే తేమ వల్ల కాఫీ పొడి మరింత గట్టిగా మారుతుంది. అంతేకాకుండా కాఫీకి ఇతర పదార్థాల సువాసన పీల్చుకునే గుణం ఉంటుంది. దీనివల్ల ఫ్రిడ్జ్లోని కూరగాయల వాసన కాఫీకి వచ్చే ప్రమాదం ఉంది. రోజువారీ వాడే కాఫీ పొడిని గది ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయడం ఉత్తమం. ఇకపోతే నాలుగోది, తడి చెంచా వాడకండి. కాఫీ పొడి తీసేటప్పుడు మనం చేసే అతిపెద్ద తప్పు తడి చెంచా వాడడం. స్పూన్కి ఉండే ఒక్క తేమ చుక్క డబ్బాలోని మొత్తం కాఫీని గడ్డ కట్టేలా చేస్తుంది. కాబట్టి కాఫీ పొడి తీసే ముందు చెంచా పూర్తిగా పొడిగా ఉందో లేదో సరిచూసుకోవాలి.